హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. పులిహోర ఎగ్ రైస్ అన్నీ తినేసి ఇప్పుడు బోర్ కొట్టేస్తుంది అనేసి ఇంకా కరివేపాకు రైస్ కొత్తగా ట్రై చేద్దామనేసి స్టార్ట్ చేశాను గైస్. ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు తింటే హెయిర్ బాగా గ్రోత్ వస్తుందంటారు, కానీ నేను మాత్రం ఎంత కరివేపాకు తిన్నా హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది, కానీ హెయిర్ గ్రోత్ మాత్రం అస్సలు అవ్వట్లేదు. మేమేమో హెయిర్ లేదనేసి బాధపడుతూ ఉంటే హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం హెయిర్ కట్ చేపిస్తూ ఉంటారు. నాకైతే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం హెయిర్ కట్ చేపిస్తే నాకు అస్సలు నచ్చదు. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారో కొంచెం కామెంట్ చేయండి నా కోసం. నేను మాత్రం ఎన్ని షాంపూస్ ఎన్ని హెయిర్ ఆయిల్స్ చేంజ్ చేసినా సరే హెయిర్ లాస్ పెరుగుతుంది, కానీ అస్సలు తగ్గడమే లేదు. అండ్ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళు మాత్రం హెయిర్ కట్ మాత్రం చేయకండి. అయినా లాంగ్ హెయిర్ ఉంటే ఎంత బాగుంటుంది తెలుసా? ఎందుకు కట్ చేస్తారో నాకైతే అస్సలు అర్థమే కాదు. సరే, మరి నా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్ ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.